హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో కెమిస్ట్రీ టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో రైల్వేలో ఎక్కువగా అడుగుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం మేము ఇక్కడ కాంబో కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. 499 రూపీస్కే మీరు ఈ కాంబో కోర్స్ అయితే పొందవచ్చు. 1 ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిలీజ్ కాబోయేటువంటి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే మీరు పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఇందులో మీకు జీకేలో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి 20,000 ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇంకా కరెంట్ అఫైర్స్ 2024 అండ్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. స్టాటిక్ జీకే ఉంటుంది. రైల్వేకి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇంకా రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మనకి నెక్స్ట్ ఎన్టీపీసీకి తర్వాత జరగబోయేటువంటి ఎగ్జామినేషన్ ఇదే. సో రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మేము ఇక్కడ 499 రూపీస్కి అందిస్తున్నాం. 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ 3 కోర్సులు కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో మీకు ఈ 3 కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో మీకు కావాల్సినటువంటి కోర్స్ని ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి కెమిస్ట్రీ టాపిక్లో ముఖ్యంగా రైల్వే ఎగ్జామినేషన్స్లో ఆ పర్టికులర్ కెమికల్ నేమ్ అలాగే వాటి యొక్క కెమికల్ ఫార్ములాతో పాటు వాటి కామన్ నేమ్ ఏంటని చెప్పేసి ఈ 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రీసెంట్గా మార్చి నెలలో జరిగినటువంటి రైల్వే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే షిఫ్ట్స్ వైజ్గా అడగడం జరిగింది. సో ఇప్పుడు కామన్ నేమ్, కెమికల్ నేమ్ అలాగే కెమికల్ ఫార్ములా అనేటువంటి ఈ టాపిక్ పైన కొన్ని ఇంపార్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే లైమ్ స్టోన్ని మనం ఇక్కడ చూసుకుంటే సున్నపు రాయి అని చెప్పేసి అంటాం తెలుగులో. దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం కార్బొనేట్ అనమాట. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఎప్పుడూ కూడా అది కామన్ నేమ్, సెకండ్ నేమ్ వచ్చేసి కెమికల్ నేమ్ అనమాట. ఇంకా థర్డ్ నేమ్ వచ్చేసి కెమికల్ ఫార్ములా. ఓకే, ఆ కెమికల్ నేమ్కి సంబంధించిన పర్టికులర్ థింగ్ యొక్క కెమికల్ ఫార్ములా అనమాట. సో ఈ విధంగా సీక్వెన్స్ ఉంటుంది. సో కామన్ నేమ్ వచ్చేసి లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి అయినట్లయితే దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం కార్బొనేట్ అండి. దీని కెమికల్ ఫార్ములా CaCO3 అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు సున్నపు రాయి ఏ విధంగా ఉంటుంది అనేది. సో దీన్ని మనం కెమికల్ భాషలో కాల్షియం కార్బొనేట్ అని చెప్పేసి పిలుస్తాము. CaCO3 అని చెప్పేసి అంటారు. ఇంకా క్వార్జ్ అంటే మీకు తెలుసు, గ్లాస్. సో దీన్ని సిలికాన్ డయాక్సైడ్ అని చెప్పేసి అంటారు, లేదా సిలికా అని చెప్పేసి కూడా కెమికల్ నేమ్లో పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి SiO2. ఓకే, SiO2 కింద సఫిక్స్లో ఉంటుంది SiO2. సో ఇది కింద ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ పీపీటీలో ఈ విధంగా పడదు సరిగ్గా. సో SiO2 అనేది దీనికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అండి. తర్వాత మరొక కామన్ నేమ్ వచ్చేసి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కెమిస్ట్రీలో ఇక్కడ కెమికల్ నేమ్ వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా వచ్చేసి MgOH2 అంటే కింద ఉంటుంది 2 అనేది, MgOH2 మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని చెప్పేసి ఈ యొక్క కామన్ నేమ్ కలిగినటువంటి ఆ పర్టికులర్ పదార్థాన్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి పిలుస్తారు. MgOH2 అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్టిక్ సోడా అండి. సో కాస్టిక్ సోడాని సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి కెమికల్ భాషలో పిలుస్తారు. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి NaOH. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనమాట. దీన్ని కాస్టిక్ సోడా అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా పొటాష్ ఆలం. ఓకే, సో ఈ బిట్ మనకి రీసెంట్గా మార్చిలో జరిగినటువంటి రైల్వే ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ పరీక్షలు అడిగారండి పొటాష్ ఆలంకి సంబంధించి. సో దీన్ని ఈ పొటాష్ ఆలం అనేటువంటి కామన్ నేమ్ కలిగినటువంటి దీన్ని పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని చెప్పేసి కెమికల్ భాషలో పిలుస్తారు. సో దీనికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా చూస్తే K2SO4 Al2 అలాగే SO4 అలాగే 24H2O అనేది దీనికి సంబంధించినటువంటి
పొటాష్ ఆలం యొక్క కెమికల్ ఫార్ములా అనమాట. K2SO4Al2SO4 24H2 అనేది పొటాష్ ఆలంకి సంబంధించిన పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ యొక్క కెమికల్ ఫార్ములా అది. తర్వాత రాక్ సాల్ట్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సో ఈ రాక్ సాల్ట్ని మనం ఇక్కడ సోడియం క్లోరైడ్ అని చెప్పేసి పిలుస్తాం, NaCl అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ NaCl అంటే సోడియం క్లోరైడ్ అనమాట. సో దీన్ని రాక్ సాల్ట్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ సాల్ట్ పిటర్. ఓకే, సాల్ట్ పిటర్ అంటే దీన్ని పొటాషియం నైట్రేట్ అని చెప్పేసి పిలుస్తారు. సో KNO3 అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో పొటాషియం నైట్రేట్ అని చెప్పేసి అంటారండి సాల్ట్ పిటర్ని. సో KNO3 అని చెప్పేసి దీని యొక్క కెమికల్ ఫార్ములా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెర్మిలియన్ లేదా సినబార్. వెర్మిలియన్ లేదా సినబార్ అంటే మెర్క్యూరిక్ సల్ఫైడ్ అండి. మెర్క్యూరిక్ సల్ఫైడ్ అని చెప్పేసి అంటారు, హెచ్జిఎస్ అనేది దీనికి సంబంధించిన కెమికల్ ఫార్ములా. తర్వాత వింటర్ గ్రీన్ ఆయిల్. వింటర్ గ్రీన్ ఆయిల్ని ఇక్కడ మిథైల్ సాలిసిలేట్ అని చెప్పేసి పిలుస్తారు. వింటర్ గ్రీన్ ఆయిల్ని మిథైల్ సాలిసిలేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వింటర్ గ్రీన్ ఆయిల్కి సంబంధించి. సో ఈ మిథైల్ సాలిసిలేట్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా C8H8O3 అనేది దీనికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించి చూసుకుంటే కాల్షియం సల్ఫేట్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీన్ని కాల్షియం సల్ఫేట్ అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పిలుస్తారు. సో దీనికి సంబంధించిన కెమికల్ ఫార్ములా వచ్చేసి CaSO4H2O అనేది ఈ కాల్షియం సల్ఫేట్కి సంబంధించిన కెమికల్ ఫార్ములా. ఇంకా మోర్స్ సాల్ట్ అంటే ఇక్కడ మొహర్ ఉప్పు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ అల్యూమినియం ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఈ మోర్స్ సాల్ట్కి సంబంధించిన కెమికల్ నేమ్ అండి. అమ్మోనియం ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఈ మోర్స్ సాల్ట్కి సంబంధించిన కెమికల్ నేమ్. సో దీనికి సంబంధించిన ఫార్ములా చూస్తే FeSO4NH4 2SO4 6H2O. FeSO4NH4 2SO4 6H2O అనేది ఈ అమ్మోనియం ఫెర్రస్ సల్ఫేట్ అనేటువంటి మోర్స్ సాల్ట్కి సంబంధించిన కెమికల్ ఫార్ములా అండి. తర్వాత బ్లూ విట్రాయల్, ఇది ఎక్కువసార్లు అడిగారు. కాపర్ సల్ఫేట్ అండి. దీన్ని బ్లూ విట్రాయల్ని కాపర్ సల్ఫేట్ అని చెప్పేసి కెమికల్ భాషలో పిలుస్తారు. సో దీనికి సంబంధించిన కెమికల్ ఫార్ములా వచ్చేసి CuSO4 అనేది దీనికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అండి. నెక్స్ట్ వన్ బేకింగ్ పౌడర్ అంటే సోడియం బైకార్బోనేట్ అని చెప్పేసి పిలుస్తారు. సోడియం బైకార్బోనేట్ అని పిలవడం జరుగుతుంది బేకింగ్ పౌడర్ని. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్ బేకింగ్ పౌడర్ గురించి. NaHCO3 అనేది ఈ బేకింగ్ పౌడర్కి సంబంధించిన కెమికల్ ఫార్ములా. నెక్స్ట్ వన్ వచ్చేసి వాషింగ్ సోడా అండి. ఇది కూడా చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. సో వాషింగ్ సోడాని సోడియం కార్బోనేట్ అని చెప్పేసి కెమికల్ భాషలో పిలుస్తారు. సో దీనికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి Na2CO3 10H2O. Na2CO3 10H2O అనేది ఈ వాషింగ్ సోడాకి సంబంధించినటువంటి ఫార్ములా అండి. ఇంకా వినీగర్కి సంబంధించి చూసుకుంటే అసెటిక్ యాసిడ్ అని చెప్పేసి పిలుస్తారు. అసెటిక్ యాసిడ్ అని పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి CH3COOH అనేది వినిగర్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అండి. ఇంకా లిథరేజ్ రెడ్ అండ్ మ్యాసికట్ ఎల్లో అని చెప్పేసి అంటారు. ఓకే, లిథరేజ్ రెడ్ అండ్ మ్యాసికట్ అంటే ఎల్లో అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్లో లెడ్ మోనాక్సైడ్ అని చెప్పేసి పిలుస్తారు మ్యాసికట్ అంటే. అలాగే మనకి ఇక్కడ రెడ్ లెడ్ మ్యాసికట్ అని పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కెమికల్ నేమ్ వచ్చేసి lead-2 ఆక్సైడ్ లేదా లెడ్ మోనాక్సైడ్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా PbO అండి, PbO. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డోలమైట్ని ఇక్కడ కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ అని చెప్పేసి పిలుస్తారు. డోలమైట్ని కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ అంటారు. CaMgCO3 అనేది ఈ కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా. ఇంకా గ్లిజరాల్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే గ్లిజరాల్ని ప్రోపేన్ అని చెప్పేసి అంటారు. ప్రోపేన్ 1,2,3 ట్రయల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన కెమికల్ ఫార్ములా C3H8O3 అనేది దీని యొక్క కెమికల్ ఫార్ములా. ఇంకా హెమటైట్ ఏంటనేది చూస్తే హెమటైట్ని ఐరన్ 3 ఆక్సైడ్ ఆర్ ఫెర్రిక్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తారు. Fe2
O3 Fe2O3 అనేది ఈ హెమటైట్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా. నెక్స్ట్ వన్ ఆక్వా ఫోర్టిస్ ఆర్ స్పిరిట్ ఆఫ్ నైటర్. ఓకే, ఆక్వా ఫోర్టిస్ ఆర్ స్పిరిట్ ఆఫ్ నైటర్ అంటారు. దీన్ని నైట్రిక్ యాసిడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. హెచ్ఎన్ఓ3ని నైట్రిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ క్లోరోఫామ్ ఇచ్చారు చూడండి. సో క్లోరోఫామ్ని ట్రైక్లోరోమీథేన్ అని చెప్పేసి పిలుస్తారండి. క్లోరోఫామ్ని ట్రైక్లోరోమీథేన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు CHCl3 అనేది దీని యొక్క కెమికల్ ఫార్ములా, CHCl3. అలాగే మనకి ఇక్కడ బ్రోమోఫామ్. ఓకే, బ్రోమోఫామ్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకి CHBr3 అనేది ఈ బ్రోమోఫామ్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా. ఐడోఫామ్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా చూస్తే CHI3. ఇంకా క్లోరోఫ్లోరో కార్బన్స్ CFC12, అలాగే ఫ్రియాన్స్ అని చెప్పేసి పిలుస్తాం వీటిని. ఈ ఫ్రియాన్ 12కి సంబంధించినటువంటి కెమికల్ నేమ్ వచ్చేసి డైఫ్లోరోమీథేన్ అనేది దీని యొక్క కెమికల్ నేమ్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా వచ్చేసి CCl2F2 అనేది ఈ కెమికల్ ఫార్ములా అనమాట. CFCకి సంబంధించి క్లోరోఫ్లోరో కార్బన్స్ 12 లేదా ఫ్రియాన్ 12కి సంబంధించినటువంటి ఫార్ములా అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, బ్లీచింగ్ పౌడర్ని ఇక్కడ కెమికల్ నేమ్లో ఏమంటారు అంటే కాల్షియం క్లోరోహైపోక్లోరైట్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనికి సంబంధించి CaClO2 అనేది ఈ బ్లీచింగ్ పౌడర్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అండి. ఇంకా క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ CaO అని చెప్పేసి పిలుస్తారు. క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ CaO అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తర్వాత ఆస్పిరిన్ కి సంబంధించిన కెమికల్ నేమ్ వచ్చేసి అసెటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి C9H8O4 అండి. ఇంకా నెక్స్ట్ వన్ ఆయిల్ ఆఫ్ విట్రాయల్. ఇందాక మనం బ్లూ విట్రాయల్ చూసాం, ఇక్కడ ఆయిల్ ఆఫ్ విట్రాయల్ అనమాట. సో దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పేసి పిలుస్తారు. చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్ ఇది. ఆయిల్ ఆఫ్ విట్రాయల్ అని ఏ యాసిడ్ ని పిలుస్తారు అని చాలా సార్లు అడిగారు. ఆయిల్ ఆఫ్ విట్రాయల్ అని సల్ఫ్యూరిక్ యాసిడ్ ని పిలుస్తారు. H2SO4 దీని యొక్క కెమికల్ ఫార్ములా. ఇంకా వైట్ విట్రాయల్ అని దేని పిలుస్తారు అంటే జింక్ సల్ఫేట్ ని పిలుస్తారనమాట. వైట్ విట్రాయల్ అని దేని పిలుస్తారంటే జింక్ సల్ఫేట్ ని ZnSO4 అని చెప్పేసి అంటారు. ఇంకా గ్రీన్ విట్రాయల్ అని చెప్పేసి ఉంది. సో గ్రీన్ విట్రాయల్ ని ఇక్కడ చూసుకుంటే ఫెర్రస్ సల్ఫేట్ అని చెప్పేసి పిలుస్తారు. FeSO4 అనేది గ్రీన్ విట్రాయల్ కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా. సో బ్లూ విట్రాయల్ చూసాం, ఆయిల్ ఆఫ్ విట్రాయల్ చూసాం, వైట్ విట్రాయల్, గ్రీన్ విట్రాయల్ కి సంబంధించి కూడా చూసాం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాస్జీన్ అని చెప్పేసి అడిగారండి. సో ఫాస్జీన్ అంటే కార్బాక్సిల్ క్లోరైడ్ అని చెప్పేసి అంటారు. COCl2 అని చెప్పేసి అంటారు. దీన్ని ఫాస్జీన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా జిప్సమ్ అంటే ఇది. సో కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అని చెప్పేసి కెమికల్ నేమ్ లో పిలుస్తారు. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ దీని యొక్క కెమికల్ ఫార్ములా CaSO4 అనేది కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ కి సంబంధించిన ఫార్ములా. ఇంకా మీథేన్ కి సంబంధించి చూసుకుంటే మీథేన్ ని మార్ష్ గ్యాస్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు. మార్ష్ గ్యాస్ అని ఏ గ్యాస్ ని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దీన్ని మీథేన్ ని పిలుస్తారనమాట. CH4 అనేది ఈ యొక్క మీథేన్ కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి స్లేకిల్ లైమ్ ని ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి పిలుస్తారు. CaOH2 అనేది దీనికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అండి. ఇక్కడ మీరు చూడొచ్చు స్లేకిల్ లైమ్ అని చెప్పేసి అంటారు, లేదా హైడ్రేటెడ్ లైమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంకా ఫినాల్ వచ్చేసి దీన్ని కార్బాలిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారు. C6H6O అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కార్బాలిక్ యాసిడ్ అన్నమాట. నెక్స్ట్ వన్ లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తారు. N2O నైట్రస్ ఆక్సైడ్. సో లాఫింగ్ గ్యాస్ గురించి కూడా అడిగారండి. సో లాఫింగ్ గ్యాస్ కెమికల్ ఫార్ములా ఏంటి అని చెప్పేసి అడుగుతారు, లేదా లాఫింగ్ గ్యాస్ యొక్క కెమికల్ నేమ్ ఏంటని చెప్పేసి అడుగుతారు, లేదా నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్ లో అడుగుతారు అనమాట. సో లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్, దీని యొక్క కెమికల్ ఫార్ములా N2O. ఇంకా శాండ్ ఇసుక ఉంటుంది కదా, సో ఈ ఇసుకకి సంబంధించి దీన్ని కెమికల్ నేమ్ లో ఏమంటారు అంటే సిలికాన్ ఆక్సైడ్
అని చెప్పేసి పిలుస్తారు. SiO2 అనేది ఈ సిలికాన్ ఆక్సైడ్ శాండ్కి సంబంధించిన కెమికల్ ఫార్ములా. ఇంకా షుగర్ చూసుకున్నట్లయితే పంచదారని ఇక్కడ సుక్రోజ్ అని చెప్పేసి పిలుస్తాము. సో C12H22O11, ఓకే, 11, 12, 22 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. C12H22O11 అనేది ఈ షుగర్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అనమాట. షుగర్ని ఇక్కడ సుక్రోజ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ నుంచి కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఎలిమెంట్ విచ్ డస్ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఈజ్. ఆక్సిజన్తో చర్య జరపని మూలకం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఆక్సిజన్తో చర్య జరపనటువంటి మూలకం వచ్చేసి హీలియం అండి. సో ఇక్కడ చూసుకుంటే హీలియం అతి తక్కువ రియాక్టివ్ మూలకం అనమాట. సో హీలియం అనేది దీన్ని నోబెల్ గ్యాస్ అని చెప్పేసి కూడా పిలుస్తాము. నోబెల్ గ్యాస్ అని ఏ గ్యాస్ని పిలుస్తారు అని చెప్పేసి అంటారు. సో హీలియంని పిలుస్తారు. సో హీలియం ఈజ్ ది లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అనమాట. సో ఆక్సిజన్తో చర్య జరపని మూలకం వచ్చేసి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హీలియం అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు an element in group 18 of the periodic table like helium, neon and argon. ఇక్కడ మీరు చూడొచ్చు. సో పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 18లో మనకి ఇక్కడ చూసుకుంటే హీలియం, నియాన్, ఆర్గాన్ అనేవి ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి గ్రూప్ 18లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనమాట. ఇంకా పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మీరు ఇక్కడ చూడండి. సో మనకి రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా పీరియాడిక్ టేబుల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సో ఐహీలి, బెబ్ అలాగే ఈ విధంగా మనకి పేర్లు అయితే ఉంటాయి. మాకు చిన్నప్పుడు ఒక రైమ్ లాగా నేర్పించారనమాట ఇవి. సో 30 ఎలిమెంట్స్ వరకు మాకు నేర్పించడం జరిగింది. సో మీరు అన్ని గుర్తుపెట్టుకోకపోయినా కొన్ని ఇంపార్టెంట్ వరకు గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క కెమికల్ నేమ్స్ అలాగే వాటికి సంబంధించిన నంబర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది రసాయన చర్యల రకాన్ని పేర్కొనండి. నేమ్ ది టైప్ ఆఫ్ ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ అని చెప్పేసి అడిగారు. CuSO4 ప్లస్ H2S, CuS H2 ప్లస్ H2SO4 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే వచ్చేటువంటి ఫైనల్ ప్రొడక్ట్ ఏంటనేది కూడా ఇక్కడ ఇమేజ్ రూపంలో చూపించడం జరిగింది. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పేసి అంటారండి. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని దీన్ని అనడం జరుగుతుంది. CuSO4 ప్లస్ H2S, CuS H2SO4 అనేది దీనికి సంబంధించి ఇక్కడ ఇవి డబుల్ డిస్ప్లేస్మెంట్ అయ్యాయి కాబట్టి అంటే రెండు కూడా వాటి యొక్క ప్లేస్మెంట్ అనేది మార్చుకున్నాయి కాబట్టి దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్పేసి అంటాము. సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చండి. సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ చూసుకుంటే ఆక్సిడేషన్, రిడక్షన్, రెడాక్స్, డిస్ప్లేస్మెంట్ అంటే A+BC ఈజ్ AC+B అనమాట. అదే డీకంపోజిషన్ చూసుకున్నట్లయితే A ఈజ్ B+C అని చెప్పేసి అన్నాడు. డబుల్ డిస్ప్లేస్మెంట్ అయితేనేమో AB+CD ఈజ్ AC+BD. ఓకే, ఆ రెండు కూడా ఇటువైపు ఉన్నటువంటి పర్టికులర్ వాటిల్లో ఒకటి అండ్ అటువైపు ఉన్నటువంటి వాటిల్లో ఒకటి, రెండు కూడా డిస్ప్లేస్మెంట్ అవుతున్నాయి కాబట్టి డబుల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాము. ఇంకా కాంబినేషన్ వచ్చేసి A+B ఈజ్ C అనమాట. తర్వాత ఎండోధర్మిక్, ఎగ్జోధర్మిక్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి రైల్వే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడిగారు రీసెంట్గా. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో కాంబినేషన్ అంటేనేమో 2MgS ప్లస్ O2G, దీన్ని 2MgOS అని చెప్పేసి అంటాం. డీకంపోజిషన్ అంటేనేమో 2HgOS అయితే 2HgL ప్లస్ O2G. అలాగే డిస్ప్లేస్మెంట్కి సంబంధించి Zn, జింక్ S అలాగే ప్లస్ 2HCl AQ, ZnCl2AQ ప్లస్ H2G అనేది మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి సంబంధించింది. ఎక్స్చేంజ్కి సంబంధించి చూసుకుంటే AgNO3AQ ప్లస్ NaClAQ, AgClS ప్లస్ NaNO3AQ అనేది ఇచ్చారు. ఇంకా కంబ్యూషన్కి సంబంధించిన రియాక్షన్ CH4 ప్లస్ O2, CO2 ప్లస్ H2 అని చెప్పేసి అంటారు. కంబ్యూషన్ అనేటువంటి రియాక్షన్ ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ స్లేక్ లైమ్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని చెప్పేసి అడిగాడు. సో కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి సున్నం ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏమంటాము అంటే కాంబినేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటాము. సో కలయిక ప్రతిచర్య అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో CaOS ప్లస్ H2OI, దీన్ని CaOH2AQ అని చెప్పేసి పిలుస్తారనమాట. దీన్ని కాంబినేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాంబినేషన్ రియాక్షన్ అనేది ఇక్కడ ఇమేజెస్తో సహా ఉంది. A+B ఈజ్ AB అనేది రావడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్ములా రిప్రజెంట్స్ లైమ్ స్టోన్ అని చెప్పేసి అడిగారండి. క్రింది ఏ సూత్రాలలో సున్నప్రాయిని సూచిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో సున్నప్రాయిని మనం ఇక్కడ కాల్షియం సల్ఫేట్ అని చెప్పేసి పిలుస్తాము. సో కాల్షియం సల్ఫేట్ అంటే CaSO4 అనేది ఈ కాల్షియం సల్ఫేట్ లేదా సున్నప్రాయికి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ విల్ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఈవెన్ వెన్ హీటెడ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ ఎయిర్? గాలిలో చాలా బలంగా వేడి చేసినప్పటికీ ఈ క్రింది లోహాలలో ఏది ఆక్సిజన్తో చర్య జరపదు అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి సిల్వర్ అండి. సో సిల్వర్ అనేది మనం ఇక్కడ గాలిలో చాలా బలంగా వేడి చేసినప్పటికీ కూడా అది వెండై ఏదైతే ఉందో అది ఆక్సిజన్తో చర్య జరపదు. సో మనకి ఇక్కడ రియాక్టివిటీ సిరీస్కి సంబంధించి లీస్ట్ రియాక్టివ్ అండ్ మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ గురించి మనకి చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా ఈ పర్టికులర్ చిన్న కాన్సెప్ట్ నుంచి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇచ్చినటువంటి వీటన్నిటి యొక్క ఎలిమెంట్స్లో లీస్ట్ రియాక్టివ్ వచ్చేసి గోల్డ్ అనమాట. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ సింపుల్ ఫామ్లో గుర్తుపెట్టుకోవచ్చు. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జీబ్రా, ఇన్స్టెడ్ ట్రై లర్నింగ్ హౌ కాపర్ సేవ్స్ గోల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జీబ్రా, ఇన్స్టెడ్ ట్రయింగ్ లర్నింగ్ హౌ కాపర్ సేవ్స్ గోల్డ్ అని చెప్పేసి ఒక సింపుల్గా మీరు గుర్తుపెట్టుకునే విధంగా లీస్ట్ రియాక్టివ్ నుంచి మోస్ట్ రియాక్టివ్ వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క సింపుల్ ట్రిక్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ప్లీజ్లో పి వచ్చేసి పొటాషియం, స్టాప్లో ఎస్ వచ్చేసి సోడియం, కాలింగ్లో సిఏఎల్ వచ్చేసి కాల్షియం, మీలో ఎం వచ్చేసి మెగ్నీషియం, ఏలో తర్వాత ఏ వచ్చేసి అల్యూమినియం, కేర్లెస్లో సిఏఆర్ వచ్చేసి కార్బన్, జీబ్రాలో జెడ్ వచ్చేసి జింక్, ఇన్స్టెడ్లో ఐ వచ్చేసి ఐరన్, ట్రైలో టీ వచ్చేసి టిన్, లర్నింగ్లో ఎల్ఈ వచ్చేసి లెడ్, హౌలో హెచ్ వచ్చేసి హైడ్రోజన్, కాపర్కి సంబంధించి కాపరే ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సేవ్స్లో ఎస్ వచ్చేసి సిల్వర్, గోల్డ్లో గోల్డ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జీబ్రా, ఇన్స్టెడ్ ట్రై లర్నింగ్ హౌ కాపర్ సేవ్స్ గోల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో బాగా లీస్ట్ రియాక్టివ్ వచ్చేసి గోల్డ్ అనమాట. తర్వాత సిల్వర్, కాపర్, హైడ్రోజన్, లెడ్, టిన్, ఐరన్, జింక్, కార్బన్, అల్యూమినియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, పొటాషియం అనేవి లీస్ట్ రియాక్టివ్ టు మోస్ట్ రియాక్టివ్ వరకు ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ లింకింగ్ ఎబిలిటీ ఆఫ్ కార్బన్ ఈజ్ కాల్డ్. కార్బన్ యొక్క స్వీయ అనుసంధాన సామర్థ్యాన్ని ఏమంటారు? సో దాన్ని ఏమంటారు అంటే క్యాటనేషన్ అని చెప్పేసి పిలుస్తారండి. క్యాటనేషన్ అంటే క్యాటనేషన్ ఈజ్ ది సెల్ఫ్ లింకింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆటమ్, దట్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒక ఆటమ్ ఇతర ఆటమ్స్తో కలిసి బాండ్స్ని ఏర్పరచడాన్ని ఇక్కడ క్యాటనేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డెడ్ ఆర్గానిజమ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇన్ అని చెప్పేసి ఇచ్చారు. చనిపోయినటువంటి జీవులు పెట్రోలియం మరియు సహజ వాయువుగా రూపాంతరం చెందుతాయి ఎలా అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ గాలి లేకపోవడం అనమాట. సో గాలి లేకపోవడం వల్ల మనకి ఈ చనిపోయినటువంటి జీవుల యొక్క కళేబరాలు కానీ మిగిలినటువంటివన్నీ కూడా పెట్రోలియం మరియు సహజ వాయువుగా రూపాంతరం చెందుతాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ సెల్స్ డు నాట్ ష్రింక్ ఇన్ బ్లడ్ బికాస్ బ్లడ్ ఈజ్. రక్తంలో రక్త కణాలు పుచ్చించుకుపోవు ఎందుకు అంటే రక్తం అనేది ఒక ఐసోటోనిక్ అండి, ఒక ఐసోటోనిక్ అనమాట. ఐసోటోనిక్ అని చెప్పేసి అంటారు. సో రక్తం అనేది ఒక ఐసోటోనిక్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐసోటోనిక్ ఎట్ ది సెల్యులర్ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఐసోటోనిక్ ఎట్ ది టిష్యూ లెవెల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సెల్లో ఐసోటోనిక్ ఏ విధంగా ఉంటుంది, టిష్యూలో ఏ విధంగా ఉంటుందని మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ OH గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు బెంజీన్ రింగ్ కాంపౌండ్ ఫామ్ ఈజ్. ఒకవేళ OH సమూహాన్ని బెంజీన్ రింగ్కు జత చేసినట్లయితే సమ్మేళన రూపం ఏమిటి అని చెప్పేసి అడిగారు. దాని యొక్క సమ్మేళన రూపం వచ్చేసి ఫినాల్ అండి. ఒక OH సమూహాన్ని ఓకే బెంజీన్ గ్రూప్కి, ఇది బెంజీన్, ఇది మీకు తెలుసు. సో ఈ బెంజీన్ గ్రూప్కు జత చేసినట్లయితే వచ్చేటువంటి సమ్మేళన రూపాన్ని ఫినాల్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది కెమికల్ సబ్స్టెన్స్ విచ్ హ్యావ్ ఏ బిట్టర్ టేస్ట్ ఈజ్. చేదు రుచిని కలిగి ఉన్నటువంటి రసాయన పదార్థం ఏమిటి అని చెప్పేసి అడిగారండి. సో చేదు రుచిని కలిగి ఉండేటువంటి రసాయన పదార్థాలను ఏమంటారు? బేసెస్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే,
క్షారాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది తెలుగులో. ఇంగ్లీష్లో ఇక్కడ బేస్ అని చెప్పేసి అంటాం. అదే ఆమ్లాలని ఇంగ్లీష్లో యాసిడ్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మీరు చూడండి, గివ్స్ H+ అయాన్ ఇన్ వాటర్, సోర్ టేస్ట్ అయితే వస్తుంది. pH వాల్యూ 1 to 7 ఉంటుంది. ఎగ్జాంపుల్ HCl, H2SO4 అనమాట. బేస్ అంటే ఏంటంటే గివ్స్ OH అయాన్, బిట్టర్ టేస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి pH వాల్యూ వచ్చేసి 7 to 14 ఉంటుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి NaOH, KOH అనేది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ గలేనా? గలేనా యొక్క రసాయన పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి లెడ్ సల్ఫైడ్ అండి. లెడ్ సల్ఫైడ్ని ఇక్కడ గలేనా అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది కెమికల్ నేమ్ ఆఫ్ గివెన్ ఆఫ్ చాక్ అని చెప్పేసి ఇచ్చారు. శుద్ధకు సంబంధించిన రసాయనిక నామం ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాల్షియం కార్బోనేట్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో కాల్షియం కార్బోనేట్ స్ట్రక్చర్. సో దీన్ని ఇక్కడ చూసుకుంటే కాల్షియం కార్బోనేట్ని చాక్ లేదా శుద్ధ అని చెప్పేసి పిలుస్తాం కదా, చాక్ పీస్ని మనం ఇక్కడ శుద్ధ అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. చాక్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ది కెమికల్స్ విత్ క్యారెక్టరిస్టిక్స్ ఒడోర్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ సింథటిక్ ఫ్లేవర్స్, పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. సింథటిక్ రుచులు, సుగంధ ద్రవ్యాలు మరియు సౌందర్య సాధనాలలో సాధారణంగా ఉపయోగించేటువంటి ప్రత్యేకమైనటువంటి వాసనలు కలిగినటువంటి రసాయనాలు ఏవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమంటారు అంటే ఎస్తర్ అని చెప్పేసి పిలుస్తారు. ఎస్తర్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు COOR అని చెప్పేసి దీనికి సంబంధించి ఎస్తర్కి సంబంధించినటువంటి ఫార్ములా అనమాట. సో ఇవి మనకి ఈరోజు ఉన్నటువంటి కెమిస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి బిట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ PDF కోర్స్ తీసుకుంటే రైల్వేకి సంబంధించి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందులో చాలా మంచి బిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.